చదివిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. పాడతాం కదా మనం, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక. పాటలు అప్పుడు కట్టేయరు కానీ జరిగేటప్పుడు మాత్రం చూడరు. కట్టడం మాత్రం కట్టారు కానీ జరిగేటప్పుడు మాత్రం చూడరు. ఇప్పుడు ఆ దర్శనం, ఆ మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం యొక్క దర్శనం, ప్రపంచం అగ్ని గంధకాల్లో కాలిపోబోతున్నది అనే యొక్క వాతావరణ శాఖ ఆత్మ సంగతులు తెచ్చడానికి దేవుడు విలియం బ్రన్హామ్ వచ్చి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయ్యా, దేవుని మాట వినండి, అపోస్తులు బోధన చేయండి, అపోస్తులు బోధ ప్రకారం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి, అపోస్తులు బోధ ప్రకారం పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోండి, అపోస్తులు బోధ ప్రకారం బండ మీద కట్టబడండి, ప్రత్యక్షత మీద కట్టబడండి. వాళ్ళు ఏ విధంగా ప్రత్యక్షత మీద కట్టబడ్డారో, ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రత్యక్షపరిచారో, ఏ విధంగా దేవుని జీవాన్ని వెల్లడి చేశారో ఆ విధంగా మనం కట్టబడాలి, మనం ఆ విధంగా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి, తిరిగి జన్మించాలి అని ఆ వ్యక్తి కేకలేసి రంకిలేసి వాక్యం చెప్తుంటే పాస్టర్లు అంటున్నారు, ఈ కోళ్ళు మేపుకునే పాస్టర్లు అంటున్నారు, సంస్థలు కట్టిన పాస్టర్లు అంటున్నారు, కోళ్ళు గుంపులు జరిగిన పాస్టర్లు అంటున్నారు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇలాగే చెప్తున్నారు అందరం. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇలాగే చెప్తున్నారు అందరూ. అక్కడ వచ్చేద్ది ఏం రావట్లేదు, ఏం చెప్పి జరుగుతుంది, ఏం జరగదు. జరిగితే ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు ఆయన. ఒకవేళ జరిగితే ఏం జరగదు, మేము కంగారు పడగల ఉండాలి. హల్లెలూయా. అంటే ఈ నియమ దర్శనం చూసి బిత్తరపోయి కలత చెంది హృదయంలో వేదపడి కలత చెంది అయ్యా మీ హృదయాలు సిద్ధపరచుకోండి, రాకడ వస్తూ ఉంది, రాకడకు మనం సిద్ధపడితే దేవుడు మనల్ని ఎత్తబాటులో తీసుకెళ్తాడు. ఎత్తబాటు అవ్వగానే ప్రపంచం మొత్తం పంచభూతాల మిక్కుటం వేండ్రంతో కాలి బూరైపోతాయి. అయ్యా సిద్ధపడండి, మీ జీవితాలు సిద్ధపరచుకోండి అంటే ఊరుకోవయ్యా. మా కుటుంబాల్లో చాలా డబ్బు కొరతగా ఉంది. ముందు డబ్బు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, మా జీవితాలన్నీ బోల్డ్ భవిష్యత్తు ఉంది. ముందు ఆ భవిష్యత్తు అంతా తీర్చబడిన తర్వాత అప్పుడు వస్తాం దేవుడి దగ్గర. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ కోళ్ళు మేపుకునేవాడు ఏం చెప్తున్నాడంటే, చూడండి ఆ వ్యక్తి నిలబడి ఇతను ముఖంలో చూసి నవ్వుతూ ఇట్లా అన్నాడంట, వెర్రివాడా. ఏమన్నాడండి? ఏంటిది నిజం చెప్పినోడు భయంకరంగా ప్రపంచం ఏ విధంగా నాశనమైపోతుందో చూసి చెప్పినోడు దేవుని యొక్క దర్శనాన్ని పట్టుకుని వచ్చి ప్రజలకు వివరించడానికి ప్రమాదం నుంచి తప్పించుకోండి, భయంకరమైన ప్రమాదం రాబోతుంది, ముంచుకొస్తున్న తుఫాను వస్తూ ఉంది, దానిలో మనం తప్పించుకోవాలి, అందులో మనం తప్పించబడి దేవుని యొద్దకు వచ్చి సిద్ధపరచబడి మన జీవితాలు ప్రభు యొద్దకు సమర్పించుకొని మనం ఎత్తబాటులోకి వెళ్ళాలని మనం ఆయన చెప్తుంటే ఈడన్నాడు కోళ్ళు మేపుకునేవాడు. ఎందుకంటే కోళ్ళే ఆధారం. ఆ కోళ్ళు బాగా దశంభాగాలు ఇస్తున్నాయి, ఆ కోళ్ళు బాగా గుడ్లు ఎడుతున్నాయి, బాగా ఉన్నిస్తుంది, బాగా మేపుతున్నాయి, దాని మీద ఆధారపడ్డారు. ఈ కోళ్ళ మీద ఆధారపడ్డారు వీళ్ళు. కోళ్ళే బతుకు, కోళ్ళే భవిష్యత్తు అన్నట్టుగా వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు అబద్ధాలు చెప్పుకుంటూ. కానీ ఆ కోళ్ళు నువ్వు దాంట్లో పెట్టి నువ్వు రావయ్యా విడిపించబడంటే వాడా. ఇలాంటి మాటలు నేను చాలా విన్నాను, నా చిన్నప్పటి నుంచి విన్నాను ఇవన్నీ. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత భయంకరంగా ఉందో చూడండి పరిస్థితి. ముంచుకొస్తున్న తుఫాను కోసం ఈయన చెప్తుంటే, ముంచుకొస్తున్న తుఫాను కోసం విలియం బ్రన్హామ్ చెప్తుంటే ఈరోజు ఈయన వెర్రివాడు అయిపోయాడు, ఈరోజు ఈయన పిచ్చోడు అయిపోయాడు, ఈరోజు ఈయన అబద్ధికుడు అయిపోయాడు, ఈరోజు ఈయన రకరకాలుగా దెయ్యం పట్టినోడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఎందుకని? ముంచుకొస్తున్న తుఫాను కోసం చెప్పాడు. ప్రపంచం కాలిపోతున్న అగ్ని గంధకాలతో కాలిపోతుందని చెప్పాడు. పంచభూతాలు మిక్కుటమైన వెంటనే లయమై కాలి బూరైపోతాయి. హైడ్రోజన్ బాంబులతో ఒకరి మీద ఒకరు వేసుకుంటూ భయంకరంగా పతనమైపోతూ ఉన్నారు. 3వ ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది. ప్రపంచ యుద్ధంలో మొత్తం ప్రపంచంలో 3వ భాగం కాలిపోతూ ఉంది అని హెచ్చరికలు జారీ చేస్తే ఈరోజు వాళ్ళు ఏమన్నారు, ప్రజలు వేరేవాడ. అలా జరగనే జరగదు. హల్లెలూయా. రైట్. అయితే
ఈ క్రైస్తవ పొరుగువాడు బహుగా కలత చెంది ఒకవేళ అలాగూ జరిగితే ఏమవుతుందని ప్రశ్నించాడు. మార్గంలో అలాంటి మాటలు మనం వింటాం. ఇది జరుగుట చెప్పుట విన్నాను, అది జరుగునని చెప్పుట ఎరుగుదుము, కానీ ఈ దినములలోనే ఏదో ఒక రోజున అది సంభవించును. ప్రతి హెచ్చరికను విని జాగ్రత్త పడుటకు మనకు అది బుద్ధి నేర్పించుచున్నది. హల్లెలూయా. కానీ వ్యక్తి పలికినది బుద్ధిహీనత వినుటకు నాకు సమయం లేదు, నేను కోళ్ళు పెంచుతున్నాను, నాకు అటువంటి వాటికి సమయం లేదు. ఈ వ్యక్తి అంటున్నాడు నాకు టైం లేదయ్యా. ఈయనేమో కలత చెంది ఆవేశపడి ఎంతో బాధతో ఆవేదనతో మాటలు తీసుకొచ్చి చెప్తూ ఉంటే, దర్శనాన్ని తీసుకొచ్చి వివరిస్తూ ఉంటే ఇతను అంటున్నాడు నేను కోళ్ళు మేపే పనులు చాలా బిజీగా ఉన్నానయ్యా, నాకు కాలేదు, నాకు అంత టైం లేదు, నాకు అంత టైం లేదు, వెళ్ళిపో, నాకు అటువంటి వాటిని వినడానికి నాకు అసలు ఇష్టం లేదు, ఎందుకంటే విని విని ఇసుకుపోయాను. చాలామంది చెప్పారు నాకు అలాగా, చాలామంది చెప్పారు. ఇతను ఎంత మూర్ఖుడు చూడండి, ఇతను ఎంత భయంకర మూర్ఖత్వం కలుగున్నాడు చూడండి. ఇలా చెప్పి వాళ్ళు మూర్ఖులు కాకపోతే ఇంకెవరు? భయంకరమ మూర్ఖత్వంతో స్వరం ఏం చెప్తున్నాడు, అసలు స్వరం నిజమా అబద్ధమా, నిజంగా తుఫాను వస్తుందా, వస్తే మనం బ్రతికేంటి, మనం చింతపడ్డామా లేదా, చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి, ఎవరైనా ఆలోచిస్తారు బుద్ధున్నవాడు. ఈ బుద్ధిహీనుడు ఈ ఇసుక మీద కట్టుకున్న ఇల్లు, ఈ ఇసుక మీద కట్టుకున్న జీవితం ఇసుక రాలిపోయినట్టుగా రాలిపోతుంది వీళ్ళ జీవితం. హల్లెలూయా. చూడండి ఇతను ఎలా మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు అలా పోల్చాడు. ఇసుక మీద కట్టుకున్నవాడు ఏం చేస్తాడు, ఇలా ఆలోచిస్తాడు. వాడి ఇల్లు ఇసుక మీద కట్టుకుంటే వాడి ఆలోచనలు ఇలా ఉంటాయి. దేవుని యొక్క స్వరం హెచ్చరిక జారీ చేస్తూ ఉంటే ఆ హెచ్చరికను విని దాన్ని నిజమా ఉత్తిదా కాదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు. నిజంగా తుఫాను వస్తే మన పరిస్థితి ఏంటని ఆలోచించడు. నిజంగా రాకుడు వస్తే మన జీవితంలో మనం సిద్ధపడ్డామా, స్థిరపరచబడ్డామా, పరిశుద్ధాత్మ పొందుకున్నామా, మనలో దేవుని యొక్క జీవం ఉన్నదా లేదా అని గ్రహించుకోవడానికి కొంచెం కూడా సమయం ఇవ్వడండి. హల్లెలూయా. అందుకే బుద్ధిహీనుడు వీడు. బుద్ధిహీనుడు కనుకనే కనీసం దేవుని యొక్క రాకడ మీద కానీ, దేవుని యొక్క ఆశయాల మీద కానీ, పరిశుద్ధాత్మ బాప్తిజం మీద కానీ, కొత్త జన్మ మీద కానీ, పరలోక సంగతుల విషయం మీద కానీ ఏ మాత్రము కూడా ఇతనికి శ్రద్ధనేనే లేదు. ఇతను ఎంతసేపు వచ్చిందా, తిన్నామా, దాచుకున్నామా అయిపోయింది. ఇదే బ్రతుకు తప్ప ఇతని జీవితంలో మన జీవితం ఎంతవరకు ప్రభుత్వం సిద్ధపరచబడుతున్నాం, ఎంతవరకు మన జీవితంలో పరిశుద్ధాత్మ వచ్చింది, ఇప్పుడు నేను చచ్చిపోతే నేను పరలోకం వెళ్తానా, నేను అంతవరకు సిద్ధపడ్డానా లేదా. ఈ లైఫ్ శాశ్వతమైనది కాదండి. ఎప్పుడు తక్కువ అంటుందో తెలియదు, చెప్పి రాదండి. మొన్న పాస్టర్ గారు పొట్టైనా ఇంత 2 అడుగులున్నర ఉంటాడు. ఆయన 2 అడుగులున్నర. అతను ఇంకా బ్రతకాలనుకుంటున్నాడు. బహుశా అతను ప్రసంగం చేస్తూనే హార్ట్ అటాక్ వచ్చేసింది, అక్కడే చచ్చిపోయాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక మరణం ఏ సమయంలో ఎవరిని తడుతుందో తెలియదండి. ఏ టైంలో శాశ్వతమైన జీవితం ఇది జీవితం కాదు. ఇప్పుడు ఈ జీవితం శాశ్వతమైనది కాదు. కాబట్టి ఒక వ్యక్తి ఖచ్చితంగా స్థిరపరచబడి ఆ యొక్క జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు దేవుడు పిలిచినా నేను రెడీ అన్నట్టు ఉండాలి. ఈ భూమి మీదే శాశ్వతం అన్నట్లుగా కట్టుకుంటే కోటలు, ఈ భూమి మీదే శాశ్వతం అన్నట్లుగా మన జీవితాలు కట్టుకుంటే ఈ భూమి మీదే శాశ్వతం అన్నట్లుగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతే తర్వాత మన జీవితాలు ఏమైపోతాయో కూడా తెలియదు. హల్లెలూయా. అందుకే దేవుడు బుద్ధిమంతుణ్ణి బుద్ధిహీనుణ్ణి అక్కడ పెట్టి, బుద్ధిమంతుడేమో బండ మీద కట్టుకుంటున్నాడు, బుద్ధిహీనుడేమో ఇసుక మీద కట్టుకుంటున్నాడు. ఇసుక అంటే బుద్ధిమంతుడే, బండ అంటే ఒకే ఆలోచన, ఒక రాయి ఒక బండ అంటే ఒకే ఆలోచన. అంటే దేవుని యొక్క ఆలోచన పైనే ఆయన పట్టుకుంటాడు, దేవుని యొక్క వాక్యం పైన అతను పట్టుకుంటాడు. ఇసుక అంటే ఈ గుప్పుడు పట్టుకుంటే ఎన్ని లక్షల మొరుములు ఉంటాయో తెలీదు, అన్ని పిచ్చ ఆలోచనలు ఉంటాయి. ఎన్ని లక్షల మొరుములు ఉంటాయో అన్ని పిచ్చ ఆలోచనలు ఉంటాయి. ఎటు వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అతని నికరమైన స్థిరమైన ఆలోచన అంటూ అతని జీవితంలో ఉండదు. పిచ్చెక్కిపోయి 10 తీళ్ళు తాగేస్తాడు.
ఆ తలపోటుని అనసలేక, మానసిక రుగ్గుతత్తును అనసలేక ఒక 10 టీలు తాగితేనే కానీ అది అనగదు, ఇంకా జబ్బు ఎక్కువ కానీ తగ్గదు. ఎందుకని అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఆ ఇసుక వలె అనేకమైన ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నాడు. ఇతను స్థిరత్వం లేదు, మనసు నిమ్మలత్వం లేదు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? హల్లెలూయా. ఒక్కడ కూర్చున్నా సరే ఇలాగే బోధిస్తాను. ఒక్కడ కూర్చున్నా సరే ఒకసారి ఒక స్త్రీ అంటండి, కష్టపడి సాకలావిడైతే ఆవిడ అనుకున్నదంటే దేవునికి నేను ఒకసారి కూటమెట్టించాలి, ఖచ్చితంగా కూటమెట్టించాలని చెప్పేసి ఆ బట్టలు ఉతికి పొదుపు చేసి ఆమె ఏం చేసిందంటే ఒక 20 రూపాయలు పోగు చేసిందంట. అప్పట్లో 20,000 అంటే 20 రూపాయలు అంటే బహుశా 20,000. అప్పట్లో 20 రూపాయలు అంటే ఇప్పుడు 20,000. 20 రూపాయలు పోగు చేసి కూటం పెట్టించిందంట. ఆ కూటం పెట్టిస్తే ఆ కూటంలో సేవకుడు ఎవరంటే జాన్ వెస్లీ గారి చేత కూటం పెట్టి, రాజమండ్రి జాన్ వెస్లీ కాదండి, 17వ శతాబ్దంలో ఉన్నాడు ఒక ఆయన జాన్ వెస్లీ అని ప్రవక్త అనమాట. ఆయన చేత కూటం పెట్టించాలని ప్రేరేపించబడి మొత్తం మీద 20 రూపాయలు పోగు చేసి ఆమె కూటం పెట్టించింది, బహిరంగ కూటం. పాపం కష్టపడి బట్టలను ఉతికి చెమటూర్చి ఆ ఇంటింటికి వెళ్ళి చెమట కార్చుకుంటూ, అయ్యా నేను కూటం పెట్టాను, కూటానికి రండి మొత్తం ఊరంతా కూడా చెప్పిందంట, సువార్త చేసింది. కూటానికి రండి అని మొత్తం అందరికీ చెప్పిందంట. నేను చాలా సంతోషంగా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు చేశాడు, చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు, మీరు అందరూ రండి, నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నేను దేవుని సువార్తను వెల్లడి చేస్తానని చెప్పి ఒక బహిరంగ కూటం పెట్టి అందరిని ఆహ్వానించిందంట. మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఆ పక్కింటి గ్రామాలు, ఆ ముందు గ్రామాలు, అన్ని గ్రామాలకి ఆమె కాలినడకనే తిరిగి మొత్తం అందరికి చెప్పిందంట. పెద్ద బహిరంగ కూటం పెట్టి టెంట్లు వేసేసి, వరకాలు పరిచేసి, కుర్చీలు వేసేసి అన్ని రెడీ చేసి కూటం పెట్టిందంట. 7 గంటలకు స్టార్ట్ చేస్తే 10 అయిందంట. అయ్యాం ఒకరు రాలేదు. పాస్టర్ గారు వచ్చి రెడీగాని ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభు అని పిల్లల్ని తీసుకురాని ప్రార్థన. జనాలు కనపడతలేదు, ఒకళ్ళు లీడ్ అక్కడ. ఆయన ప్రార్థన చేయగా ఒక ముసలోడండి గొంగలు కప్పుకుని ఒక కర్ర ఇచ్చుకుని ఒంగుముతా మొత్తం మీద వచ్చి ఆ కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులతో జాగ్రత్తగా కూర్చున్నాడట అక్కడ. హల్లెలూయా, జాగ్రత్త కూర్చున్నాడు. ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడికి మొత్తం పాట పాడేసి జాన్ వెస్లీ గారు ప్రసంగం మొదలు పెట్టాడట. కొన్ని లక్షల మంది ఉంటే ప్రసంగం ఎలా చేస్తారో అలా చేయడానికి ప్రసంగం. ఉన్నది ఒక్కడే. కొన్ని లక్షల మంది ఉంటే ఎంత ప్రసంగం చేస్తాడో అంత ప్రసంగం చేసాడట. ప్రసంగం చేసేసి అంత అయిపోయిన తర్వాత ఈ వాక్యం విన్న తర్వాత ఎవరైనా సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని బలిపీఠం దగ్గరికి ఆహ్వానిస్తున్నాను, రండి అన్నాడు. ఎవరున్నారు? నాకు చూస్తే ఎవరు లేరు అక్కడ. ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే సమర్పించుకుని ఆ బలిపీఠం దగ్గరికి వచ్చాడండి. వస్తే గొప్ప ఉద్యమంతో ఆ యొక్క వ్యక్తి ప్రార్థన చేసేసి ఆ కోట ముగించేసి ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళిపోయిన 6 రోజులకి ఆ సేవకుడు ఏ సేవకుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన చేసిన వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందట. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వ్యక్తి మీదకి వచ్చిందో వెంటనే అతను లేచి నిలబడి దిగ్గును లేచి ఆ గొంగలు అక్కడ పడేసి ఆయన మంచి బట్టలు వేసుకుని సువార్త చేస్తూ ఆయన ఒక్కడిని రక్షిస్తే కొన్ని లక్షల మంది ఆత్మలను రక్షించిన వ్యక్తి ఎవరంటే ఆయన పేరు D.L. మూడీ అంటారు. D.L. మూడీ అంటే కొన్ని లక్షల ఆత్మను ప్రభు కొరకు సంపాదించినోడట. ఆ రోజు ఆ ఒక్క ఆత్మగా ఆయన ప్రసంగం చేశాడు. ఆ ఒక్క ఆత్మ అక్కడ సమర్పించుకుంది. ఆ ఒక్క ఆత్మ ద్వారానే కొన్ని లక్షల మంది ఆత్మలను అక్కడ సంపాదించగలిగాడు. హల్లెలూయా. మనం ఇక్కడ ఒక్కరం ఉన్నామా, ఇద్దరం ఉన్నామా, ముగ్గురు ఉన్నామా అన్నది సమస్య కాదు. హల్లెలూయా.
ఎంత సమర్పించుకున్నాము అన్నది ముఖ్యం. వాక్యానికి ఎంత మనం డెడికేట్ చేసుకున్నాం అన్నది ముఖ్యం. ఎంత మనము సరి చేసుకుని జీవితాన్ని సమర్పించుకున్నాము అన్నది ముఖ్యం. హల్లెలూయా. నేను దాన్ని నమ్ముతాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఈ కోళ్ళ క్షేత్రం కలిగిన వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి ఆ ఆవేదనతో కలత చెంది విషయాలు నేర్పిస్తా ఉన్నాడో, ఈ వ్యక్తి వెర్రివాడ అని పిలుస్తున్నాడు. వెర్రివాడ ఇలాంటి మాటలు చాలా నన్ను అవతల పో అంటున్నాడు. కానీ ఈ వ్యక్తి పలికినది బుద్ధిహీనత. వీరితో నాకు సంబంధం లేదు, సమయం లేదు, నేను కోళ్ళు పెంచుచున్నాను, నాకు అటువంటి వాణినికి సమయం లేదు. అతడు మొరపెట్టాను, పొరుగువాడిట్లు పలికాను. దేవుని నామంలో ఆ కోళ్లను విడిచిపెట్టి ఆయన ఇంకా ప్రవచించడం మొదలుపెట్టాడు. మామూలుగా చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, వినలేదు. 3వసారి చెప్తున్నాడు. ఇంకా దేవుని నామంలో కోళ్ళు విడిచిపెట్టి, జాన్ నీవు నీ కుటుంబం త్వరగా రండి, నీవు దాన్ని నమ్మనిచ్చో, నీ కుటుంబమైనా రాని అయ్యా. నువ్వు నమ్మితే నమ్మకపోతే నమ్మకపో, బయటికి పో. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నువ్వు నమ్మితే తప్పించుకుంటావు, నమ్మకపోతే తప్పించుకోవు, మరణమైపోతావు. కనీసం నీ కుటుంబం ఏం చేసింది? నీ కుటుంబాన్ని ఆయన కాపాడయ్యా, వాళ్ళని విడిచిపెట్టి నాతో పంపించు అన్నాడట. ఈయన అన్నాడంట, అందుకతడు ఇట్లా నేను ఏవోయ్ కొద్ది రేడియో హెచ్చరికలు విని నా పిల్లలు కలవరపడుకో, ఎక్కడో ఏ విషయాలు విని ఎవరి దగ్గర నేర్చుకుని ఎవరో విలియం బ్రహ్మ అంట ఏ చెప్పాడంట ఆ మాటలన్నీ పట్టుకొచ్చి నాకేం చెప్పొద్దయ్యి, నన్ను కలవర పెట్టద్దు. ఒకసారి ఒక చోట మెసేజ్ చెప్పాను. ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు పాస్టర్ వచ్చేసాడు. మా ఊరు నువ్వు కలవర పెట్టేస్తాను అంటున్నాడు. ఓరు బాబోయ్, కలవర పెట్టేయడం ఏంటి? ఎవరికి కలవరం ఎవరికి అని అడిగాను నేను. నీగా వాళ్ళగా? నీకు కలవరమా వాళ్ళకి కలవరమా? రా బైబుల్ తప్పట్టిరా కూర్చో అన్నాను. మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈయన అదే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఎక్కడో ఏయో రేడియో విషయాలు విని నా పిల్లల్ని కలవర పెట్టుకో, నా పిల్లలు చాలా ధైర్యవంతులు, నా పిల్లలు నేను ఎప్పటి వలె నా వలే జీవించడానికి తీర్మానించుకున్నాను. ఆహా, వీడు ఎంత మూర్ఖుడు, అలాగే మూర్ఖులు ధైర్యం చేయడం పరిచిపడుతున్నాడు. వీడు మూర్ఖుడు అయిపోయాడు. వీడు పెరిగినోళ్ళు కూడా పుట్టినోళ్ళు కూడా మూర్ఖులుగా వీడికి డిసైడ్ అయ్యాడు. వీడి మూర్ఖుడు కనుక వీడి పిల్లలు కూడా మూర్ఖులుగానే ఉండాలి. నా పిల్లలు నేను ఎప్పటి వలన నా వల్లనే జీవించడం తీర్మానించుకున్నాను. నా భార్య నా మాట వింటుంది. ఎందుకనగా నా ఇంటికి నేనే పోషకుడిని, నేనే యజమానిని, ఆమె తప్పక నా మాట వినాలి. ఇక్కడ నేను యజమానిని ఏదో బుద్ధిహీనత మాటలు విని నా పిల్లలందరూ ఉద్వేగంతో కంపించిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తా ఉన్నాడు. ఆ పొరుగువాడు వెనుదిరిగి తన గృహములకు వెళ్ళి తన ఆశ్రయ స్థలముకు వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా వాడి తెలుసుకోకముందే ఆ మేఘాలు అతనిపై అలుముకునే తీర్పు అలాగే మొత్తపడింది. అది అంత త్వరగా వచ్చును, అది అంత శీఘ్రముగా ఎట్లు వచ్చునో అని ఆశ్చర్యపడేవు. ఒకప్పుడు దేవుడిని దూషించిన క్రూరులు పడిపోయి ఈ విధంగా నీవు నన్నెందుకు చేయించున్నావు అని కేకలు వేయుట నేను చూశాను. ఒక్క క్షణంలో అతని కిందనున్న మొత్తము పునాది సమస్తము తుడిచిపెట్టుకొని పోయేను. హెచ్చరికను విని లక్ష్య పెట్టవలెను. నీవు వర్తమానికుని చూసి నవ్వవచ్చును, ఒకవేళ నీవు అతన్ని చంపుట కూడా చేయవచ్చును, కానీ నీవు ఆ వర్తమానాన్ని చంపజాలవు. అది ఎప్పటి వల్లనే కొనసాగును. దేవుడి వర్తమానం నిత్యమైనది, ఆయన మాటలు ఎన్నడూ కూడా తప్పిపోవు. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. స్టెఫను రాళ్లతో కొట్టి చంపుట్లో పౌలు జయం పొందాను, కానీ అతని జీవితం అంతటిలోనూ క్రీస్తును స్వాధీనమగు వరకు ఎన్నడూ అతడు ఆ వర్తమానం నుండి దూరంగా వెళ్ళజాలకపోయాను. ఆ వర్తమానం పరలోకము తెరవబట్టి దేవుని కుడిపార్శ్వమున యేసు నిలిచి ఉండడే నేను చూచున్నాను అన్నది. స్టెఫను రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. రాళ్ళతో కొట్టి చంపితే అలా కొట్టమని ప్రేరేపించి
పౌలు అపోజిట్ పౌలు గారు స్టెఫన్గా ఉన్నప్పుడు పౌలుగా మారక ముందు దూరంగా ఉండి ఆ యొక్క రాళ్ళకు కొట్టమని ప్రేరేపిస్తుంటే కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇంకా ఆ చంపుతున్న రాళ్ళకు కొడుతున్నప్పుడు స్టెఫన్ ఆకాశం వైపు చూసి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆకాశము తెరవబడుటయు దేవుడి కుమారుడు దేవుడి కుడిపార్శ్వన కూర్చుంటయు నేను చూస్తున్నాను అన్నాడు. ఈ మాటలు పౌలు విన్నాడు. అతను చంపడం అయిపోయింది, చచ్చిపోడు, స్టెఫన్ చచ్చిపోడు, కానీ ఆ వర్తమానం మాత్రం పౌలుని వేధించేస్తుంది. హల్లెలూయా. ఆకాశం తెరవబడటం ఏంటి, అక్కడ దేవుడి కుమారుడు కూర్చోవడం ఏంటి, ఏంటి ఆ విషయం, ఏంటి ఆ రెవల్యూషన్, ఏంటి ఆ ప్రత్యక్షత, నేను తెలుసుకోవాలని ఆతుత అంతకంతకంతకంతకు పెరిగిపోతూనే ఉన్నది పౌలు గారు. ఆ మాటే సౌలును పౌలుగా మార్చేసింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వర్తమానికుడు చచ్చిపోయాడు, కానీ వర్తమానం చావలేదు. ఆ వర్తమానం చచ్చిపోయి పౌలు బతికించేసింది. హల్లెలూయా. ఈ రోజు వర్తమానికుడు పాస్టరు, అభిషేకించబడిన పాస్టరు ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు ఒకవేళ పాస్టర్ ను చంపడానికి ఇష్టపడతావేమో, గర్తించడానికి ఇష్టపడతావేమో, త్రోసివేయడానికి ఇష్టపడతావేమో, కానీ వర్తమానం మాత్రం మీరు ఉంటారు. హల్లెలూయా. చెప్పిన మాటలు మాత్రం మీరు ఉండిపోతాయి. ఆ మాటలే నేను తరిమి కొడతాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ దేశం కూడా తుఫాను తెచ్చుకొని పోయినప్పుడు అది కోళ్ళ గృహమును ఆ వ్యవసాయకు నాశనం చేసింది. అతని శవం ఎన్నడూ కూడా కనుగొనలేకపోయాడు. ఎదురికి సమాధానం ఇప్పుడు కదా, రివార్డ్ అన్నాడు కదా, రకరకాల మాటలన్నీ మలిగాడు కదా, కనీసం అతని శవం కూడా దొరకదు. ఆ తుఫాన్లో ఎక్కడికి ఎటుకొట్టుకుపోయి కూడా తీశాడు. అడ్రస్ దొరకలేదు అతని శవం, వెళ్ళిపోయింది. తర్వాత చూడండి, అతని శవం వెళ్ళిపోయి చచ్చిపోతే మూడు అతను చచ్చాడు. అతన్ని వశువులో పెట్టుకుని తన భార్య బిడ్డలు కూడా వశువులో పెట్టుకుని ఆమె కూడా రక్షణ పొందనివ్వకుండా చేసేది చూసారా. దానికి ఫలితం చూడండి. ఇక్కడ ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. అతని భార్య పెచ్చెక్కిన దాని వల్ల పోరాడింది. వారు ఆ మహా ఓకి చోచి సరస్సు దగ్గరలో జీవించారు. ఆ సరస్సు గర్భం నుండి ఆ తుఫాను నీటి అంతటిని పైకెత్తి జలంలో పైకి లేచినాయి. అదే వారిని ఆపదలో ముంచేసింది. అవి గుల్లగా ఉండును, ధోనిలు ఊగిసలాడును. ఆ విధంగా అలలు లేన ధోనిలు కింద నుండి త్రిప్పివేయను. తుఫాన్లు వచ్చి వీటిని సుడిగా త్రిప్పి మైళ్ళ దూరానికి దాన్ని విసిరివేయను. ఆ నీరు తుడిచి పెట్టుకుని పోచున్నవి. ఆ తల్లి అది ఎరిగి పిల్లలను భవనం పైకి తీసుకుని పోట తప్ప మరో ఆశ లేక ఆ పిల్లలను ఆ భవనం పైకి కోల్పోయింది, బిల్డింగ్ పైకి తీసుకెళ్ళిపోయింది. వారు ఆ ఇంటి యొక్క పొగగొట్టం పట్టుకున్నారు. అంటే ఇల్లంతా మునిగిపోయింది. ఆ ఇంటికి పొగొట్టలు పెడతారు కదా, పొయ్యిలు పెట్టుకున్నప్పుడు ఆ పొగ అంతా గొట్టలు పెడతారు కదా, ఆ గొట్ట కట్టుకుని ఎలాడుతున్నారు పిల్లలు. ఆ గొట్టాన్ని కట్టుకుని ఎలాడుతున్నారు పిల్లలు. అప్పుడు ఆ వన్యజీవులు కాటన్ మౌత్ మెకాషిన్ అనుకున్నాడు. అది ఆ డైమండ్ బ్లాక్ వాటి సర్పము కన్నా విషతుల్యమైనది. అవి రక్షణ కొరకు ప్రాకుకుంటూ ఆ ఇంటి పైకొప్పు మీదకి ఆమెతో చేరినాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ గొట్ట పట్టి నేలాడుతున్నారో ఆ గొట్టం పైకంటండి విష సర్పాలు ఉంటాయి. ఇది అతి ప్రాణాలు కాపాడుకోవడానికి మార్గం ఎటుందా అని తెలిసి ఆ సర్పాలు చూస్తుంటే ఆ గొట్టం కనబడిందట. ఆ సర్పాలు కూడా గొట్టాన్ని ఎక్కడ సిద్ధపడుతున్నాయంట. ఆ సర్పాలు కూడా గొట్టం ఎక్కుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఆ సర్పాలు గొట్టం దగ్గరకు వచ్చినాయి. తన భర్త మాట విని హెచ్చరికను పాటించినందువలన ఆమె దాన్ని బలంగా తొక్కింది. ఎందుకంటే పిల్లల దగ్గరికి వెళ్తుంది కదా, పాము పిల్లల దగ్గరికి వెళ్తున్నాడు, పాము గట్టిగా తొక్కిందట. ఆమె తొక్కితే కొట్టినది. కానీ ఆమె భయానకమైన సర్పముల పిల్లలను ఆ పైపు కప్పు పైన చనిపో వరకు కరుచుట ఆమె చూస్తూ నిలబడి ఉండడం తప్ప మరేమి చేయలేకపోయిందట. ఆమె ఎప్పుడైతే తొక్కిందో ఆ సర్పాల కోపం వచ్చి ఆ పిల్లలను ఆమెను భయంకరంగా చర్చేసినాడు. హల్లెలూయా. ఆ తల్లి కూడా చాలా కోట్లు గురవుట చేత చివరికి ఆమె చనిపోయింది. అదే మనకు తెలిసిన గాథ.
తుఫాను సొద్దు మణిగిన పిదప మృతుల కొరకు వెలుగుచున్న వారికి ఆమె తన ప్రక్కన పిల్లలతో పాటు పైకప్పు మీద పడి ఉండుట కనబడినది. హల్లెలూయా. అంటే తన భర్త మూర్ఖుల్లో జీవిస్తూ వాక్యానికి లోబడకుండా, అతను లోబడలేదు, పిల్లల్ని లోబడలేదు, భార్యను కూడా లోబడ్డాడు. దేవుని వాక్యాన్ని పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఇతరులు పొందుకోలేదు, పిల్లల్ని పొందుకునేవలేదు, భార్యను కూడా పొందుకునేవలేదు. ఆ విధంగా జీవించిన వలన ఆడు చచ్చిపోయాడు. శవం కంటే కనిపించుకోవడం పోయింది. కడకు వీళ్ళు సర్పం యొక్క కాటు చేత బలి అయిపోయి ఆ శవాల బిల్డింగ్ పైన ఎలాడదు. ఆ తుఫాన్ తగ్గిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే శవాలు వెళ్ళిపోయి ఉన్నాయి. చూసారా? దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క దర్శనం చూసి వచ్చిన వ్యక్తి ఆ యొక్క దర్శనం చూసి, అయ్యా ప్రపంచం కాలిపోబోతుంది, ప్రపంచం నాశనం అయిపోతుంది, మతరాజ్యం పడిపోయింది, కులరాజ్యం పడిపోయింది.